ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు పునరుద్ధాన వాక్యం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల పుస్తకము 8వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ఆయన అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వెతకడం. యేసయ్యను మనం నమ్ముకున్నాము గనుక ఆయనను తగు జాగ్రత్తగా, అనగా మనము జాగ్రత్త పడుతూ మనము దేవుని యందు ఆయన ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రములను, ఆయన చూపినటువంటి మార్గములో తగు జాగ్రత్తగా మనము ఉంటూ అదే జాగ్రత్తతో ఆయనను మనము వెతికే వారముగా ఉండాలి. ఆయన అంటున్నాడు, నన్ను ఆ రీతిగా వెతికే వారు నన్ను కనుగొంటారు అని. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుణ్ణి కనుగొనే బిడ్డలముగా ఉండాలి. అంతేగాని ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు మనము వేగిరపడే వారముగా ఉండకూడదు. ఈ లోకంలో అనేకులు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు వెతుకుతూ ఉంటారు, ఆరాట పడుతూ ఉంటారు, వాటి కొరకు ఆర్భాటం చేస్తూ ఉంటారు. అయితే ఈ లోకము ఎన్నటికి అది శాశ్వతము కాదు. ఈ లోకములో మనం వెతికేటి కూడా అవి ఎన్నటికి శాశ్వతమైనవి కావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఇదిగో మీతో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, దేవుణ్ణి మనము తగు జాగ్రత్తతో మనము వెతికే వారముగా ఉంటే మనము ఆయనను కనుగొంటాము. మనము ఆయనను కనుగొన్నామనుకోండి, ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయనను మనం వెతికే వారముగా ఉన్నామనుకోండి, మనకు కలిగే ప్రతి విధమైన శోధన, ఇరుకు, ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. సమస్తమైనటువంటి దుర్నీతి నుండి ఆయన నిన్ను వేరుపరుస్తాడు. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి మలినము, ఈ లోకములో ఉన్నటువంటి చెడు క్రియల నుంచి ఆయన నిన్ను వేరుపరిచి తన పరిశుద్ధ మార్గములో, పరిశుద్ధ స్థలములలో నిన్ను నిలుపుటకు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలను మనం చూడవచ్చు. హల్లెలూయా. మొదటిగా లూకా సువార్త 13వ అధ్యాయములో రాయబడి ఉంది, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరమును బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడకుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 18 సంవత్సరములుగా, ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలుగా అక్కడ ఒక స్త్రీ బాధపడుతుంది దయ్యములు పట్టి. మరి ఏ రీతిగా అంటే, ఆమె 18 సంవత్సరముల నుండి అంట ఆమె నడుము వంగిపోయి అలాగున ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే అక్కడ గమనించండి, ఆ స్త్రీ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరమును బోధించుచున్నాడని ఆమె ఎరిగి ఇదిగో ఆ ప్రాంతానికి వెళ్ళింది, ఆ మందిరానికి వెళ్ళింది. ఆ విశ్రాంతి దినమున ఆమె అక్కడ మందిరానికి వెళ్ళి అక్కడ ఆమె ఆ యొక్క సభలో ఆమె ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె నడుమంట పూర్తిగా వంగిపోయి ఏమాత్రము నిలబడటానికి కూడా ఆమెకు అసలు అవకాశమే లేదంట. అయితే ఆమె చూడండి, ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి వెతుకుతూ అక్కడికి వెళ్ళింది. ఆమె అనేకమైనటువంటి వైద్యుల దగ్గరకు, లేదంటే ఇంకా రకరకాల ప్రయత్నాలు ఆమె చేసి ఉండొచ్చు. ఆమెకున్న ధనముతోటి ఆ యొక్క ఆ వంగిపోయినటువంటి నడుమును ఆమె నిలబెట్టుకోవడం కోసము ఆమె అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయితే ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత దొరకలేదు, ఎక్కడ కూడా ఆమెకు నెమ్మది దొరకలేదు. అందుకే ఆమె వెతికింది. ఎవరిని వెతికిందా అంటే, నిజమైన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును ఆమె వెతికింది. ఈయన దగ్గర నాకు స్వస్థత కలుగుతుందని వెతికి ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నాడని తెలిసి ఈమె అక్కడికి వెళ్ళి అక్కడ ఉండగా దేవుడు ఆమెను చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నవని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమెను దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఆమె దేవుణ్ణి వెతుకుతుంది, ఆమె రక్షణ కొరకు వెతుకుతుంది, ఆమె స్వస్థత కోసం వెతుకుతుంది. హల్లెలూయా. ఈ లోకానుసారంలో ఆమె తిరిగి ఈ లోకానుసారమైనటువంటి ప్రతిదీ ఆమెను చూసింది.
ప్రతిదీ కూడా ఆమె వెతికింది, కానీ ఏది కూడా ఆమెను స్వస్థపరచలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ తగు జాగ్రత్తగా ఆయన నన్ను స్వస్థపరచగలడు అనే నమ్మకంతో విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఆ సమాజ మందిరానికి ఆయన వెతుక్కుంటూ వచ్చింది. ఆయన అన్నాడు, ఇదిగో నన్ను వెతికివారు, జాగ్రత్తగా నన్ను వెతికివారు నన్ను కనుగొంటారు అని. ఆమె యేసును కనుగొన్నది. యేసు ఆమె రమ్మని పిలిచాడు. ఆమె మీద చేతులుంచగానే సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల ఆమె పొందుకుంది. హల్లెలూయా. పొందుకోవడమే కాదు, దేవుణ్ణి మహిమపరచినట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, దేవుణ్ణి జాగ్రత్తగా మనం ఎప్పుడైతే వెతుకుతామో, గుప్త నిధుల కోసం కాదండి. ఈ లోకంలో గుప్త నిధుల కోసం అనేకులు వెతుకుతూ ఉంటారు, కానీ మనము అంతకంటే విలువైనటువంటి దేవుణ్ణి జాగ్రత్తగా మనము వెతికేవారముగా ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం వెతికేవారముగా ఉండాలి. ఇంకో స్త్రీని మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 12 ఏళ్ల నుండి అనగా 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ మనం చూడవచ్చు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాలు. ఇక్కడ నడుము వంగిపోయినటువంటి ఆమెమో 18 సంవత్సరాలు ఆమె. మరి మార్క్స్ వార్తలో చూసినట్లయితే రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె 12 సంవత్సరాల నుండి ఆ రీతిగా ఆమె బాధపడుతుంది. ఆమె రక్తస్రావం ఆగిపోవట్లేదంట. మరి అనేక వైద్యుల చుట్టూ తిరిగింది, అనేక స్వస్థత కొరకు ఎక్కడ స్వస్థత దొరుకుతుందో ఆయా ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది, కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. ఏ వైద్యుడు ఆమెను స్వస్థపరచలేదు. హల్లెలూయా. అయితే చూడండి, ఆమె తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ రోగము, నాకు ఈ రక్తస్రావము మరి నయం కాదని ఎరిగి యేసయ్యను వెతకడం ప్రారంభించింది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను వెతకడం ప్రారంభించాము. ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రము మాత్రమును ముట్టినా నేను బాగుపడతాను అని అనుకుందంట. అయితే యేసుక్రీస్తు ప్రభువుగా వెళుతుంటే ఆ జన సమూహములో వెళ్ళి ఆయనకు వస్త్రపు చెంగును అలాగున టచ్ చేసి, అలాగున వస్త్రపు చెంగును ముట్టుకుంది. అంతే. ఆమె అలా ముట్టుకోవడంలో లేదో ఆయన నుంచి ఒక ప్రభావము ఇలా వెడలిపోయి ఆమెను తాకగానే ఆమె రక్తస్రావము ఆగిపోయెను, నిలిచిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, ఆమె విశ్వసించింది. ఎవరి దగ్గర రక్షణ దొరుకుతుంది అనుకుంది? యేసుక్రీస్తు ప్రభువు రక్షణ దొరుకుతుందని ఆమె జాగ్రత్తగా ఆయనను వెతికి, ఆయనను కనుగొని, ఆయనను ముట్టుకొనగానే ఆమెకున్న రక్తస్రావం తొలగిపోయి, రక్తస్రావం ఆగిపోయి సంపూర్ణమైనటువంటి విడుదల ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఆ జీవితాలలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభువుని జాగ్రత్తగా వెతికే వారంగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మన జీవితాలలో కార్యం చేయటం ఆయన సమర్థుడు. అయితే మనకు కలిగినటువంటి సమస్యలలో, మనకు కలిగినటువంటి శోధనలలో మనము ఎవరిని వెతుకుతూ ఉన్నాం? హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు పైన మనము నమ్మకం ఉంచిన వారముగా మనం ఉండగలిగితే, మనం జీవించగలిగితే ప్రతి విషయంలో కూడా, అంటే మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, మనం ఆయన్ని వెతికే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో సమస్యలు వస్తాయి. సమస్య లేనటువంటి మనుషుడు ఈ లోకంలో ఎవరూ లేడు. కానీ ఆ సమస్యలు చూసి మనం భయపడకూడదు. ఈ సమస్య ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుణ్ణి కనుక మనం మర్చిపోతే మనకున్న రక్షణ పోతుంది. మనము ఏర్పరచుకున్నటువంటి నిత్య జీవ మార్గము మూసివేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వెతికేవారముగానే ఉంటూ ఆయన యొక్క అడుగు జాడలలో నడిచేవారముగా, ఆయనను తగు జాగ్రత్తగా వెతికే బిడ్డలముగా మనముంటూ ఆయన కోసం ఆరాటపడదాం. ఇదిగో ఆయన ఏర్పరిచినటువంటి ఆ నిత్య రాజ్య మార్గములో మనం నిలిచిన వారముగా, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే బిడ్డలముగా మనం ఎల్లవేళలా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ రీతిగా చెప్పాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు, అలాగే మనం ఆయనను జాగ్రత్తగా వెతికే బిడ్డలముగా మనం ఉన్నప్పుడు మనం ఆయనను కనుగొంటాము. ఆయన మన ప్రతి అవసరతను కనుగొని తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు, నేను, ఎవరైనాను కూడా దేవుణ్ణి తగు జాగ్రత్తగా వెతుకుతూ, పరలోకమున్నటువంటి యేసయ్యను తగు జాగ్రత్తగా వెతుకుతూ ఆయన వెంబడించే వారముగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడా, సర్వయుగములలో సజీవుడా, ఉన్నతమైన వాడని బంగారు పాదాలకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఆ దినము
మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమున మీరు ఇచ్చినటువంటి చక్కని వర్తమానం బట్టి ప్రభు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొంటారు అనే లేఖనాల ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు. అయ్యా, ఈ వాక్యం వింటున్న మేమందరము కూడా తండ్రి నిన్ను జాగ్రత్తగా వెతికే వారముగా, అయ్యా నీ మార్గంలో నడిచే వారంగా, నీ ధర్మశాస్త్రమును అనుసరించే వారముగా మేము ఉండుటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించి సహాయము దయచేయమని ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరికీ ప్రభు నీ కృపను అనుగ్రహించి దీవించమని ఆశీర్వదించమని ప్రత్యేకముగా ప్రభు నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీ కృప చేత నింపి కప్పి ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.